జీహెచ్ఎంసీలో పైసా లేందే పని కాదు. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ బల్దియా అధికారులనే ప్రచారం ఉంది. జీహెచ్ఎంసీలో అత్యంత అవినీతి మరకలున్న డిపార్ట్మెంట్స్లో ఇంజనీరింగ్ విభాగం ఒకటి. కాంట్రాక్టర్లతో కుమ్మక్కై చేయని పనులకు బిల్లులు పెట్టడం, ఆ బిల్లులు శాంక్షన్ చేయించుకొని లక్షలకు లక్షలు నొక్కేస్తున్నారని తెలుసుకున్న అప్పటి కమిషనర్ ఇలంబర్తి విజిలెన్స్ ఎంక్వైరీ చేయించారు. ఈ విచారణలో భారీ అవినీతి బయటపడింది. జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లు, ఇంజనీర్లు కుమ్మక్కై అడ్డంగా దోచుకుంటున్నారనే విమర్శలున్నాయి. రోడ్లు వేయకుండానే వేసినట్లు, పనులు చేయకుండానే చేసినట్లు బిల్లులు పెట్టేస్తున్నారు. దీనికి ఇంజనీరింగ్ అధికారులు భారీ స్థాయిలో మామూళ్లు తీసుకొని పని అయిపోయినట్లు రిపోర్ట్ ఇస్తున్నారు. కాంట్రాక్టర్లు, ఇంజనీర్లు కలిసి అవినీతికి పాల్పడుతూ బల్దియా ఖజానాకు గండి కొడుతున్నారనే ఆరోపణలున్నాయి. దీనిపై అప్పటి కమిషనర్ ఇలంబర్తి విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించారు. 3 నెలల క్రితం 2021-22, 2022-23 ఆర్థిక సంవత్సరాలకు చెందిన 10% బిల్లులపై విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. ఆ ఎంక్వైరీ రిపోర్ట్ ఇప్పుడు కొత్తగా వచ్చిన కమిషనర్ ఆర్వి కర్ణన్ కు అందించారు విజిలెన్స్ అధికారులు. సుమారు 23 పనుల్లో లోపాలను విజిలెన్స్ గుర్తించింది. పనులు పూర్తవకపోయినా అయిపోయినట్లు రిపోర్టులు ఇచ్చినట్లు గుర్తించారు. ఖైరతాబాద్ జోన్లోని ఎల్లారెడ్డిగూడ కేశవ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో 15 లక్షలతో చేపట్టిన ప్రహరీ నిర్మాణం పూర్తవలేదు. దీనికి పూర్తయినట్లు బిల్లు పెట్టారు. 19,85,000తో శివరాంపల్లి న్యూ వీకర్ సెక్షన్ కాలనీలో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులు సగమే చేశారు. అయితే మొత్తం పనులు పూర్తయినట్లు బిల్లులు పెట్టారు. 5,95,00,000తో బహదూర్పుర, అలియాబాద్లో చేపట్టిన వరద నీటి నాలా నిర్మాణ పనులు మొదట్లోనే నిలిచిపోయాయి. 84 లక్షలతో బేగంపేట ప్యాంటలోన్స్ నుంచి మయూరి అపార్ట్మెంట్ వరకు వీడీసీసీ రోడ్డు నిర్మాణ పనులు సగం కూడా పూర్తవలేదు. స్టార్ హోటల్ నుంచి రేన్ బజార్ వరకు 9 భవనాలను కూల్చాల్సి ఉండగా 6ని కూల్చినట్టు ఇంజనీర్లు 2,13,000 బిల్లు పెట్టారు. కానీ క్షేత్రస్థాయిలో 3నే కూల్చారు. ఇలా మొత్తం 23 పనుల్లో అవినీతి అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్ రిపోర్టులో తేలింది. అక్రమాలకు పాల్పడ్డ ఈ 23 పనులకు సంబంధించిన వివరాలను చీఫ్ ఇంజనీర్ కి పంపించారు. ఆయా సర్కిల్స్ కు పంపించి వివరణ ఇవ్వాలని సంబంధిత అధికారులను కోరారు చీఫ్ ఇంజనీర్. వాళ్ళు ఇచ్చే వివరణ పరిశీలించిన అనంతరం సంబంధిత అధికారులపై చర్యలు తీసుకొని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టనున్నారు ఉన్నతాధికారులు.